సాక్షి తెలుగు మీడియాలో నాణానికి మరోవైపును ప్రజలకు తెలియచెప్పేందుకు తెర మీదకు వచ్చిన పత్రిక. అయితే ఈ పత్రిక పేరు ఎత్తగానే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాచుపాముల కసుబుసుమంటారు. సాక్షి చెప్పే అక్షర సత్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో తన అక్కసును వెళ్లగక్కారు. సహనం కోల్పోయి పలు వేదికల్లో ఆయన సాక్షి దినపత్రికను చూడొద్దని, చదవద్దని చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయి. పార్టీ నాయకులెవరూ సాక్షి పత్రికను చదవొద్దని పిలుపునిచ్చిన చంద్రబాబు ఏం చేశారో తెలుసా? సాక్షి పత్రికను చదవద్దని పైకి చెబుతున్నప్పటికీ తన ఫీడ్బ్యాక్ కోసం సాక్షి పత్రికలో వచ్చే కథనాలపైనే చంద్రబాబు ఆధారపడతారని అనేక మంది పార్టీ నేతలు చెప్తుంటారు. ఇటీవలి కాలంలో పార్టీ నాయకులతో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించిన సందర్భంలోనూ ఒక్కో నాయకుడి పనితీరును బేరీజ్ వేయడానికి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ సైతం సాక్షి పత్రిక క్లిప్పింగ్స్ చూపించి నాయకులకు రేటింగ్ ఇచ్చారని తెలిసింది. సాక్షిని చదవద్దని పైకి చెప్పే చంద్రబాబు తీరిక దొరికినప్పుడల్లా ఆ పత్రికను తప్పనిసరిగా చదువుతారని టీడీపీ సీనియర్లు చెప్పే విషయం రూఢి అయింది. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంగళవారం ఉదయం విశాఖపట్నం వెళ్లిన చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్టు నుంచి బ్రిక్స్ సమావేశంలో పాల్గొనడానికి క్యాన్వాయ్లో వెళుతున్న సందర్భంలో సాక్షి పత్రికను తీసుకుని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఆశాంతం చూస్తూ తనకు అవసరమైన కథనాలు చదివారు. దాంతోపాటు జిల్లా టాబ్లాయిడ్ను సైతం పూర్తిగా చదివారు. చంద్రబాబుతో పాటు ఆ వాహనంలో జిల్లా కలెక్టర్ కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో చంద్రబాబు వాహనంలో అధికారులు అన్ని పత్రికలను అందుబాటులో ఉంచుతారు. విశాఖ పర్యటన సందర్భంగా అన్ని పత్రికల్లోనూ ఒక్క సాక్షిని మాత్రమే తీసుకుని చదివారు. ఇదిగో ఆ ఫోటోలు.